అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోకి స్వాగతం. ఇది మన కీరా పంట అప్డేట్స్. 35 డేస్ అయింది ఇప్పటికి క్రాప్ వేసుకొని. 35 డేస్లో ఆల్రెడీ చాలా మంచి గ్రోత్ అయితే మనం చూస్తున్నాము. చాలా హైట్కి అయితే వచ్చేసింది. 6 feet వరకు వెళ్ళాయి మొక్కలు. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా రావడం అయితే మీరు గమనించవచ్చు. ఎక్కడ చూసిన ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తున్నది. చాలా బాగుంది. ఆల్రెడీ మనం ఒక కటింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 60 kgs వరకు కట్ చేసాం. నుండి ఫ్లవరింగ్ చాలా బాగుంది. ఈ స్టేజ్లో మనం పొటాష్, కాల్షియం నైట్రేటు, బొరాను ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటాం. ఇది రిగ్జాన్ కంపెనీ మల్టీ స్టార్ వెరైటీ కుకుంబర్ అండి, మినీ కుకుంబర్. హీట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం బెడ్స్ మధ్యలో కొంచెం వాటర్ అనేది ఇచ్చుకుంటున్నాము. ఫ్రూట్ కూడా ఒక్కొక్కటి 150 to 200 grams మధ్యలో ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాం. మనం ఈ పంటకి సింగిల్ స్టెమ్ సిస్టమ్ యూస్ చేస్తున్నామండి. ట్రెల్లిసింగ్ థ్రెడ్స్ ఇవి క్లిప్స్ కూడా యూస్ చేస్తున్నాము. క్లిప్స్ యూస్ చేసి చుట్టుకుంటూ ఇలాగ మధ్యలో ఇంకో క్లిప్స్ పెడుతూ టైం టు టైం ఏవైతే ఉన్నాయో ఈ సైడ్ షూట్స్ని మనం ప్రూన్ చేస్తూ వస్తున్నాము. ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగా వస్తున్నదండి. మీరు చూసినట్టయితే అక్కడక్కడ ఫ్లవర్ డ్రాప్ కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి 40 degrees అబవ్ వెళ్తున్నది. అందుకు ఫ్లవర్ డ్రాప్ కూడా మనం చూడొచ్చు. బట్ ఒక నోడ్కి 2 to 3 ఫ్రూట్స్ అయితే సెట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫాయిలర్ స్ప్రేస్ కూడా చేస్తున్నాము. ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కూడా స్ప్రే అనేది చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో.